ఇవన్నీ అటు దున్నపోతే నేనా అంతేగా నువ్వు ఎప్పుడు వారికి పోయి ఏటైలా A few minutes later. కాదనా ఏం కాదు ఇటు బయట పెట్టినారు లోపల పెట్టినారు వాడు పిల్లగాడు పెట్టిపోయినట్టున్నాడు కదా మీరు కాదు నీకు భోజనం టైంకి కరెక్ట్ రారా అని చెప్తా ఏందో నువ్వు అట్లా చేయించారా కూర్చో అమ్మా కాదు రోజు చికెన్ మటన్ కూర్చో ఫస్ట్ కూర్చో కాదు రోజు చికెన్ అని మటన్ కూర్చోరా ఫస్ట్ కూర్చో చెప్తా స్నానం చేసినావు ఈరోజు చేయలేదా స్నానం చేయకూడదు ఈరోజు ఈరోజు మామూలుగా చికెన్ మటన్ గుడ్డు ఒకటైనా ఉంటారులే ఈరోజు పెద్ద ఆఖరికి ఇవి కూడా ఉన్నాయి ఉప్పులు కదందకాయ చికెన్ లెగ్స్ అది మటన్ రోస్ట్ గీ మటన్ రోస్ట్ ఆమ్లెట్ దాంట్లో బిర్యానీ ఇవి మళ్ళీ ఫ్రూట్స్ లాస్ట్లో తిందువు మటన్ పులుసు గోంగూర చేపల ఫ్రై ఎగ్ కొండ పెరుగు బాగా తిను ఈరోజు లేదు నా చేతితో పెడతా నీకేంటి గంజి అంత ఇష్టంనా లేదు నా చేతితో పెడతా నీకేంటి గంజి అంత ఇష్టంనా ఏమో అట్లా ఏం చేద్దాం చెప్పు లాస్ట్ మూమెంట్లో ఎవరికైనా ఇష్టం పెరుగుతుంది తింటావు కాదు వందొద్దు యాదేళ్ళ ఏం లాస్ట్ అంటాడు ఇన్ని ఐటమ్లు మళ్ళా నువ్వు కడుపు యాద పెట్టాలా తింటా చెప్పు నా అడుగు నీ కోరింది ఏది లేదు నేను వేస్తా కదా చేప ఏ చేప కల్లా పెద్ద చేప పెద్దదే కల్లా ఓకే నిమ్మకాయ పిండల్లా పిండినా అయినా బాగా ఏ తిడతావు మళ్ళీ దగ్గర పిలుచుకుంటావు మామూలేరా అంటే వంట అందుకే ఇష్టం నా సరే చాలా బా నీ చేత అట్లా ఎరగడ్లేనా వేస్తా నేను ఆ చేత్తోనే వేస్తాను నీకు అన్ని గడాలు ఏదైనా మన చేత్తోనే ఉంటుంది తినది అదేనా గోంగూర నువ్వే చేత్తో తీసుకో వద్దులే నువ్వేనా ఏం కాదులే ఇది ఉన్నానా తిను ఇంకేం కాదు పెరుగు కూడా కొద్దిగా పెరుగు లాస్ట్లో వేసుకుందు పైకి పోయేటప్పుడు ఇది అదే ఫ్రైనా మటన్ ఫ్రై బా గోడెం చేసి నీకు గీ రోస్ట్ మటన్ చేసి రంగా షాపింగ్ పడుతుంది ఏం కాదా పడింది తినదు నువ్వేం తినేది ఆమ్లెట్ తీసుకో నీ చేతు మటన్ ఎవరు మటన్ అయితే తినిపిద్దునా వద్దులేనా మటన్ సూపర్ ఉంది అది మటన్ పులుసు తిను ఏదైనా లాస్ట్ లో మనకి ఇది తినలేదు అనేది ఉండకూడదు అంటే లాస్ట్ లో అంటున్నావు లంచ్ టైం మనకి అయిపోతుంది కదా ఆమ్లెట్ కూడా కలపాలా అదే అంటాడా విత్ ఆమ్లెటా ఇట్లా గ్రేవీలోకి ఎట్లుంది హ్యాపీనా ఇంకా తిను ఈ జనం సార్నా సరే తిను పెద్ద టిష్యూలు వాడు ఏమన్నా నువ్వు చేయగలడు తుడుచుకోవాలంటే సార్ నిన్నే అదే నన్ని కానీ నువ్వు తిను ఫస్ట్ నువ్వు తింటేనే మనకి గడియలు దాటకూడదు గడియలు దాటిద్దా ఏడాడో బొచ్చు పూసుకొని రావడమో ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడు నీకు యాదు కంప చెట్లే దూరుతాడవో కంప చెట్లే దూరుతాడవో ఎవరు నువ్వు తిను నువ్వు కడుపు నిండా తిని బాగుండు నాది ఇడిచిపెట్టు నాది ఏముందిలే
నువ్వు ఏం తిని మిగిలిండేది నేను తింటా కానీ వద్దురా ఏంటి వద్దు నాకు నువ్వు తింటే నేను తింటా నువ్వు తింటే నేను తింటా నీకోసం స్పెషల్గా చేయించినేది ఇవన్నీ నా కోసం కూడా నా అన్నీ ఉన్నాయి కదా నువ్వు తిన్నావు నాకేం డౌట్ కొడతావు డౌట్ కొడుతుంది ఏంది తిని పెట్టినా డౌట్ కొడుతుంది నీకు అంటే నువ్వు తిన్నా నాకు కలవద్దు అని తిను ఒక్క నిమిషం ఉండు వద్దులు ఎవరు వద్దులు మన ఇద్దరు విందాగానే వద్దులు ఎవరు వద్దులు మన ఇద్దరు విందాగానే ఎవరు పిలిపిలే ఎవరు పిలిచే రాకూడదు తినకూడదు ఇది కార్యక్రమం చూడకూడదు స్వామి ప్రతి ఐటమ్ టేస్ట్ చేయించేస్తాను తర్వాత నేను తినొచ్చా లైట్గా సరే గురుగారు తింటాను ఇద్దాం ఇప్పుడు నీ వేవే అయిపోయినాయి గుడ్డు పెరిగే కదా ఇది 2 నోట్లకి వేసుకో ఆ బిర్యానీ 2 నోట్లకి వేసుకో నోట్లకి వేసేసుకో ఇది కొద్ది గుడ్డు తీసుకొని వేసేసుకో సాలి సాలి జన్మకి ఇది ఒకసారి తిన్నాను లేదా ఇది ఒకసారి అవుతుంది తీసుకో ఇది తీసుకో లైట్ తీసుకో అట్లా టేస్ట్ చేయి ఇద్దా పెరుగు ఊరికే అట్లా అనుకో సార్ ఏం గుడ్డున్నది సరే సరే తీసుకో పెరుగు తీసుకో అది కోడిగుడ్డ కోడి ఫ్రై తీసుకో కొద్దిగా లైట్ ఇట్లా పైన కాదు పైన అట్లా ఇట్లా పెరుగు నీకు ముట్టాలి అంతే నీకు తగిలితే చాలు తిను గబ 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 తిను కార్యక్రమం మనం లేట్ చేసేది లేదు తింటాను నేను ఇప్పుడు మాట్లాడి తింటాను తిను తింటాను నేను ఇప్పుడు మాట్లాడి తింటాను తిను తిన్నా మంత్రి దగ్గర ఎవరో పర్మిషన్ చేతిలో నూతాను కార్యక్రమం నాకు బయట తింటా ఒక విషయము గురువు అన్ని తిన్నాడు ఎటు చెట్టు టచ్ అయ్యి అన్నీ ఏం లేనట్లే పెట్టుకోవచ్చా సరే పెట్టుకున్న వాడుగా సరే పెట్టుకున్న వాడుగా వాడేవుడికి నీకు ఇంతసేపు చాలా మరది ఇస్తానా నువ్వు మళ్ళా వాడేవుడు ఈడేవుడు కాదు గురువు అను నీకు ఆయనే బూంచేది బూంచేది అంటే వేరు మళ్ళా అనద్దు నాకు ఆయన ఏమనంటే కోపం వస్తుంది కొద్దిగా బిర్యానీ రైస్ పెట్టు నీకోసం ఏమన్నా ఏం చేయొద్దు నువ్వేం పనులు ఈరోజు చేయకూడదు ఏం ముట్టకూడదు అదంతే తెలుసా బర్త్డే కాదు కదా ఎవరిది నీదా నీ బర్త్డేలే డెడ్డేనే బెబ్బే అంటాను ఈరోజు నీకు ఏంటి కదా బెబ్బే అంటే అది మంచి కార్యక్రమంలే తిను ఫాస్ట్గా బాగా తిను ఏమి గుర్తు పెట్టుకో మళ్ళా పగలు పట్టేది ఏమి అట్లాంటి పెట్టుకోవద్దు ఎంత మనకి ఎంత ఆయుష్ ఉందో ఆ ఆయుష్ అంతే ఏమే పెట్టుకుంటున్నావు కదా మళ్ళా జరిగిన నెక్స్ట్ జరగబోయే కార్యక్రమానికి ఏమైనా మనసులో పెట్టుకొని మళ్ళీ ఈ సగాలు ఎదుర్కొంటే అట్లా ఉండొద్దు అలా జరిగిన నెక్స్ట్ జరగబోయే కార్యక్రమానికి ఏమైనా మనసులో పెట్టుకొని మళ్ళీ ఈ సగాలు ఎదుర్కొంటే అట్లా ఉండొద్దు కాదు అంటే ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి నన్ను రావద్దు ఇంటికి రావద్దు శాస్త్రం దూరం అయిపోమంటున్నావా నీకే పెద్దది సెట్టింగ్ అవుతుంది ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎక్కడికైనా తిరగలిగే ఫ్రీ బర్డ్ ఒకటి నేను ఆపే నాలుగు ఉండదు మళ్ళీ ఏదైనా గుర్తొచ్చి రాద్దు అని చెప్తాను ఫుల్ బిజీ అయిపోతావు ఊనా నేను నీతో వచ్చి ఉంటానా నేను గోరీలు దాట్లేవు ఓరినా ఏం ఓరియో బిస్కెట్ వస్తుంది కదా ఊన్లే క్రీమ్ బిస్కెట్ అది నీతో వస్తుంటాను ఉంటావు నువ్వు నాతో ఎందుకుండవు ఎప్పుడుకైనా అడగాల్సిందే కదంతా ఏదో తేడాగా ఉందేంటి ఎవరు నాతో వచ్చినా నీతో నేను రాలేను అందుకే ఈరోజు ప్రేమగా మీ వదిన 1-2 వంటలు కాకుండా వాని కోసం మొత్తం చేయండి ఒక్కటే చేసింది మొత్తం ఐటమ్లన్నీ ఒకటే చేసింది చూడు అది ఎవరైనా పంపించాలంటే రెస్టారెంట్లో కూడా ఉంటాయి నాకు డౌటే కానీ ఇంట్లో దగ్గర నువ్వు ఎప్పుడు తినలేదా అది తింటున్నా అదే ఈరోజు ఇంకా ఎక్కువైపోయింది ప్రేమ
ఎక్కువ ఐటమ్లో ఎక్కువ ప్రేమ అనిపిస్తుంది. అవును. మన మామూలు పప్పులేకి లెగ్ పీసు మటన్ అట్లా ఒకటి తింటాను కానీ కనపడలే. ఇప్పుడు ఓడే అసలు పరిచినాం కదా. ఇది ఇంకోటి సాబ కూడా 6 అడుగులు. ఇది తినేది 6 అడుగులే. మనం లాస్ట్కి పండుకొని భూంచేది కూడా 6 అడుగులే ఉంటుంది చూడు. ఎప్పుడేం గుర్తుపెట్టుకో. లాస్ట్కి పండుకొని భూంచేది కూడా 6 అడుగులే ఉంటుంది చూడు. ఎప్పుడేం గుర్తుపెట్టుకో. పుట్టిన వానికి మరణము తప్పదు. తిన్నోడు నేను సాగు గురించి మాట్లాడుతున్నా. తిండైనా పుట్టుకైనా పెరిగేదైనా 6 అడుగుల్లో జరిగేటివే మ్యాటర్లు ఉంటాయి. అర్థమవుతుందా? మసాలా బాగా వేసిందా? బ్రహ్మాండం చేస్తుందిలే కానీ అబ్బా గొంగురేనా రెస్టారెంట్ కులిపేటనా రెస్టారెంట్ వాసన సన్ని ఇంతకు ఒకసారి నాకొని చూడు. బాబా బాబా అది చేసింది నీకోసమే. నువ్వు తిను. గురు ఏర్పాట్లు చేస్తాను లేదా? మధ్యలో వాడిని ఉన్నప్పుడు అసలు గురువు అనుకుంటాను పోయి మధ్యలో వాడిని ఉన్నప్పుడు అసలు గురువు అనుకుంటాను పోయి ఎవరు గురువు నువ్వు? నీ గురువు ఏమన్నా వాడు నీకంటే ఎక్కువ నీకు తెలుస్తుంది. అర్థమైందే? ముందు కూర్చో నిమిషం. గురువు అన్నది నువ్వు పెట్టేసాక ఫోన్. నువ్వు మాట్లాడద్దురా తినురా. నువ్వు మాట్లాడద్దురా తినురా. నువ్వు ప్రశాంత్ తిన్నా కూగా తిని ఏమంతా ఏం రోగంతో టెన్షన్ పెట్టుకోవద్దు నువ్వు. గురు ఆ ఏర్పాట్లన్నీ చేసినారా? నేను నీకోసం చాలా రిస్క్ చేస్తానని చూడు. ఏమే దున్నాపోతుని మేపినట్లు మేపి తీసుకొస్తాను. దున్నాపోతుని మేపినట్లు మేపి తీసుకొస్తాను. నువ్వు చెప్పినట్టే. అడుగు పెడతానే 2 ఏళ్ళు తినగల. ఏం ఒకటేడికి లేపుతారా? అంతేలే బలి అంటే ఎట్లా ఉంటుంది కానీ ఒకటికినే. నాకు ఐడియా లేదు. ఏదో స్థలం 500 వాళ్ళు 500 ఎకరాలు అమ్ముడు పోలేదని బలిస్తానారంట. బాగా తయారు చేసి తీసుకుని బాగా నీరో బాగా బలిసి దున్నపోతూ ఈరోజు ఇంకా ఎక్కువ బలుస్తుంది. తీసుకొస్తాను పూల. నీకు యాపిల్ ఇష్టం రా? నీకు అవన్నీ వేయాలా? నేను తీసుకుపోతాను దున్నపోతోటి. నీకు యాపిల్ ఇష్టం? దండలు మామూలుగా చామంతులా? గురు చామంతులు దండ టవాలు. లోపడా నాకు ఇష్టమైతే అవునాలే కనుక్కో. దున్నపోతుగా టవాలు ఏ కలర్ కల్లా? రెడ్ అయితే దాని కోపం. దాని రెడ్ ఏమను రెడ్ కలర్ టవాలు చెడ్డీ. అది చెట్టు కూడా వస్తారు దున్నపోతుగా. నువ్వు చెప్పు ఏ కలరు? బ్లూ ఏమను. బ్లూ కలర్ చెడ్డీ, రెడ్ కలర్ టవాలు, ఆ పూలు ఎక్కువ ఉన్నామన్నా దున్నపోతుందా బాగా బలిసింటుంది. ఏంది బీహార్ నుంచి వచ్చి పిలిపించినారా నరికేకి? నలుగుతారు సార్ నేను చేస్తా కదా. నువ్వు ఎందుకు ఆధారపడతావు? తినద్దా? ఏమి టైం కద్దా? అన్ని ఐటమ్లు పెట్టించి తినిపించంటే తినే ఆగారా మీరు? లాస్ట్ టైం కూడా తినకూడదా? చెప్తా దున్నపోతే నేర్తా తీసుకొస్తా అని చెప్తాను. మళ్ళా నీదేందో పొద్దు వస్తాను నువ్వు మరి. గురు నాకు కోపం వస్తే బాగుండదు గురు. పిలుచుకొస్తాను. లోపల మన చిల్లర చండలు కారుతున్నాయి. తెల్లవారికి కరెంటు పోయింది. లోపల చిల్లర అవరా ఏమని చేస్తున్నా మంచికి లోది కళ్ళు ఏమని అనుకో. 500 ఎకరాలు అమ్ముడు పోలేదంట. ఒకటి గుర్తుపెట్టుకో. నాకు తెలియదు మ్యాటరు. స్థలము అమ్ముడు పోలేదని చెప్పి బలి వచ్చా అమ్ముడు పోతాయా? పోతాయి. మళ్ళా నేను ఇదంతా చేసిన తర్వాత అమ్మ పని జరగదు, నమ్మకాలు లేవు అన్నది కాదు. నీకుంది కదా నమ్మకము.
ఉంది. తప్పుగా అనుకో కదా. తప్ప ఏంటో ఉంటానా ఏంటో ఉంటా మంచిది వస్తే మనకు కూడా అంతే ఎంత ఈ అన్ని అంతా ఇంత రాదు 6 సరే లార్చిన సార్ కదా 6 నీకు బాగా వండుకొచ్చు నువ్వు వాడ ఏమో మాట్లాడిచ్చింది నా కొడుకున్నాడు. ఏమే నీకు బర్త్డే మామూలు బర్త్డే ఒకటి ఉంటుంది, నీకు 2 వస్తాయి. బర్త్డే ఒకటి నేనేంటి పనుకుంటానా నీకు ఒకటి చెప్తా అర్థం కదా చూడు. పెద్ద వెంచర్లో పండుకోనికి నీ పండుకోవా చెప్తే నేను చెప్పనుకో నువ్వు చెప్తే గ్యారంటీ మళ్ళా నీకు 6 అడుగులు ఇస్తారు ఇది పండుకునేకి. బాగా ఆరేసుకొని పండుకో. ఏమే ఇంత డైరెక్ట్గా పనుకుంటా. నేను ఎట్లా పడుకున్నా అడిగాడు లేడు నిన్ను. నువ్వే ఆడ రాజు మళ్ళీ ఏందనుకుంటే ఏసీ ఉంటాయి. ఏసీ ఉండదు మన కింద టెంపరేచర్ హీట్ ఉంటుంది. రాత్రి నీకు మళ్ళా సెలవు ఉంటుంది. అమావాస్య రోజు బయటికి రావచ్చు, మిట్ట మధ్యాహ్నాలు బయటికి రావచ్చు, రాత్రి 12 తర్వాత నక్లర్స్ నేను రావచ్చు. ఇట్లా కొన్ని టయాలు ఉంటాయి. ఆ టైంలో నువ్వు మళ్ళీ బయటకు వచ్చి తిరగచ్చు. అది కాదు అంతే కాదు ఎరగట్టు మాత్రం నీ చేతని తిన్నాను తినరా. మళ్ళా నేను ఎప్పుడు పెడతాను సంవత్సరం మళ్ళా దినాలకో అది వేయించర్లో పోతానా మళ్ళా నువ్వు వస్తానన్నా నువ్వు ఫోన్ చేస్తే వస్తావా. మళ్ళా వచ్చినప్పుడు కూడా సేమ్ నీకు అదే అడి నువ్వు దండ అదే డ్రైవర్ ఇంకా ఏమంటే చెప్పు. 6 అడుగులు కూడా పెడతా గుర్తు పెట్టుకోండి. 6 అడుగులు అంటున్నావు నువ్వు 6 అడుగులు ఎందుకంటే నువ్వు అంటున్నా చెప్తా నువ్వు తినరా. నువ్వు ఎందుకు కాదు నువ్వు గురు ఆ పాటన మార్చు. ఏంది బలిరా గుండు ఏంది బలి అంట ఏ గానాలేమన్నా ఒడిశావు నువ్వు ఎటు ఇచ్చేది ఇస్తాను బలి. అలా నువ్వు కాలట్యూరు బలిరా ఏంటది చిల్లర ఇంత డెవలప్ అవుతా అంటే ఇంకా మీరు దీంట్లోనే ఉండి ఇంకానేమ్మ పెట్టు మంచి లోసాలు పెట్టు. ఆడ 6 అడుగులు స్పీకర్ అని పెట్టి 2 రోజులు పెట్టు నమ్మా. అంత అద్దుమానంగా ఉన్నారు మనుషులు. యో వాస్తారమంట ఏమో తింటున్నావా కడుపుకేమన్నా నువ్వు పని తిని బాగా మనిషి నువ్వు బాగా సరే తింటున్నావే మనిషి తిని ఏమే వస్తానంలే. నోట్లకి టెంకాయలు పోయింది ఏం పర్లేదులే. తాతాడులే టెంకాయలు తాతావా. ఎండ టెంకాయలు మజ్జిగ కూడా ఓకే. అది పోసి నరకండి. నేను గొంతులేకి ఏదో నీళ్ళు పోయేటప్పుడు అట్లా దొన్నుపోతుగా పోసిన ఏం కాదు నరికితే వెళ్ళిపోవాలి అట్లే. వస్తాను నువ్వు గేట్ లోపలికి వచ్చినాక ఏటు అంతే ఏముంది దున్నపోతే ఎల్లో ప్యాంట్ వేసుకుంటా చూడు. ఏ లోపల దున్నపోతే ఏమైనా ప్యాంట్ వేసుకుంటుంది వెళ్ళిపోయిన ఏమన్నా ఏంది దున్నపోతే ఎల్లో ప్యాంట్ కాదు కాలుకి ఎల్లో పెయింట్ పూసింటాం. దున్నపోతే ఏం చెప్తాను ఇది మన ప్యాంట్ అనేది చొక్కా ఉంటుంది చూడు అదొకటి నలుపు తెలుపు కలిపి లోపల దున్నపోతే చొక్కాలు కూడా వస్తాయా. చొక్కాలు కాదు మెడకు కడతారు గంట తాళేసి దాని చొక్కాలు కాదు మెడకు కడతారు గంట తాళేసి దాని చొక్కా దీంట్లో ఏం కలపలే కదా. అది నేను తింటే నేను పోనా. లోపలికి వస్తానే ఓ మంచి వ్యక్తిని చూడు. ఏమే ఈడ నోట్లో తొడల నుంచి నేలకు కట్టేరమ్మా గొంతు తెగి ఆ ఒక పడగలు అట్లుండాలి ఏడు కొడితే. నోట్లో తొడల నుంచి నేలకు కట్టేరమ్మా గొంతు తెగి ఆ ఒక పడగలు అట్లుండాలి ఏడు కొడితే. నేను కొడితే వెనక బండ పగులుతుంది. అంత గట్టికి కొడతా నీకు తెలుసు. అంటే దున్నపోతే నేనేనా అంతేగా అంతే. సరే వస్తా తిన్నాలి. తిరుమల ఎంతసేపు చంపుతాడప్ప గురు అంటే కొన్ని పెట్టించి నువ్వు నన్ను నరకాలనే గురు నేను చెప్తాను ఇప్పుడు మంచిగా తినిపి డౌట్ రాకుండా తినిపించిన నా కొడుకు గంట అయినా నన్ను ఎక్కుతా ఉన్నాడు.
ఆ పెద్ద చేప కలిగిందా ఈడెప్పుడు తినాలా మేము ఎప్పుడు బయలుదేరాలా నువ్వు ఎప్పుడు వారికి పోయి ఏటేలా నువ్వుతో మాట్లాడు వాడిని ఎప్పుడు గుంతలో పండ పెడతావు క్యాష్ ఎప్పుడు ఇస్తావు స్థలం ఉండరా పాప చూద్దాం వాళ్ళకి ఎంత తీసుకుని అంతా అంటాను చూపిస్తాను నన్ను బలి చేసాడు కదా చూపిస్తాను నన్ను బలి చేసాడు కదా డబ్బుల కోసమే లోపల వాడు ఓవర్ యాక్షన్ చేసినాడు వారమ్మ నువ్వు వెంచర్లేకు ఇట్లా 2 అడుగులు అయ్యి అంటే ఇప్పుడు చెప్పినాడు ఇప్పుడు అడిగేస్తాను సపోర్ట్ ఉంటా తిను తిను చెప్పినాడు డూబే అనమాట నాకొద్దు ఎందుకు వాడు ఏమేమి మాట చెప్పాడు ఏమని ఎక్కించాడా మరి ఇంతగా పోగొడితే ఎందుకు డాయరు పూలు అని అడిగిన నాకేనా వేచడం లేదు ఇంతగా గుర్తు తీసాకే 6 అడుగులు గురువు ఒకవేళ దున్నపోతు మనం చెప్పినట్లు రాకపోతే దున్నపోతుని మీరే వచ్చేమన్నా దున్నపోతుని ఈడు సభే నరకగలరా దున్నపోతుని మీరే వచ్చేమన్నా దున్నపోతుని ఈడు సభే నరకగలరా మిమ్మల్ని మీకు సాగు రాసుకొచ్చిందా నా కొడకలరా మన ఇంట్లో దున్నపోతు అనుకున్నారా షుగర్ అనుకున్నారా అదే మేలు మిమ్మల్ని నరుకుతారా మీరు ఆడ ఎంట్రీ అయితే నరికేస్తా నా కొడకలరా ఎన్ని మాటలు చెప్పిట్టారు ఆయన చెడిపోయింటారు నువ్వు నా డబ్బులు పెట్టుకుంటారు ఇచ్చింది ఐడియా వాళ్ళకుండు ఇచ్చింది ఐడియా వాళ్ళకుండు ఒక్క నిమిషం ఉండు నాకేదో ఒక నిమిషం ఉండు గురువు వెంచలో జరగచ్చా మన ఇంట్లో జరగచ్చా కార్యక్రమము జరగచ్చా అక్కని బయలుదేరండి మీకేం కాలో తీసుకోండి చిల్లమ్మ నువ్వు నమ్మించి మోసం చేస్తావు నువ్వు పెట్టి రాండి రాండి బయలుదేరండి మోసం చేస్తావు నువ్వు పెట్టి రాండి బయలుదేరండి అంటే ఇప్పుడు రమ్మన్నావా నువ్వు వాళ్ళకి చిన్న పని ఉందంటే చూసిపోయి వస్తున్నారు చిన్నగా అట్లా కాలు ముక్కు కాలికి రా చిన్నగా అట్లా కాలు ముక్కు కాలికి రా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు కాలు ముక్కుంటే మంచి జరుగుతుంది నీకే కలిగరకాయలు వాళ్ళు తీసిపోతున్నారా లే ఊడరా వీడు రారా